నమస్తే అండి, నా పేరు డాక్టర్ నాగార్జున, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాలకొండ. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ పేరు ఆస్టియోఆర్థరైటిస్ అండి. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఎముక అరుగుదల, జాయింట్లో ఉన్న ఎముక అరుగుదల ఉంటుంది. అది తుంటి ఎముక కానీ, మోకాళ్ళ ఎముక కానీ, భుజం ఎముక కానీ అరుగుదల అనేది వస్తుంది. ఎవరిలో వస్తుందంటే వయసు పైబడిన వాళ్ళకి, 50 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళకి కానీ, మగవాళ్ళకి కానీ, ఎక్కువ పొలం పనులు అవి చేసుకునే వాళ్ళకి కానీ, కింద కూర్చుని పైకి లేసే చేసే పనులు విధానాలు వాళ్ళందరికీ కూడా ఈ అరుగుదల అనేది వస్తుందండి. ఈ అరుగుదల వచ్చినప్పుడు వాళ్ళు మా దగ్గరికి వచ్చి చెప్పే కంప్లైంట్స్ ఏంటంటే మోకాళ్ళ నొప్పి కానీ, తుంటి నొప్పి కానీ, భుజం నొప్పి కానీ అని చెప్తూ ఉంటారు. కింద కూర్చుని పైకి లెగలేకపోవటం, మెట్లు ఎక్కి దిగలేకపోవటం, డైలీ చేసుకునే పనులు కానీ, నడక కానీ ఇవన్నీ ఇబ్బంది పడతా, నడుస్తుంటే సౌండ్ రావటం అని చెప్పి చాలా కంప్లైంట్స్ చెప్తూ ఉంటారండి. ఇదంతా కూడా అరుగుదలకు సంబంధించింది. ఈ అరిగినప్పుడు ఏం చేయాలంటే మనం ఎక్స్రే అనేది తీయాలండి. ఎక్స్రేలో ఎంతవరకు అరిగిందనేది చూసుకోవాలి. బేసికల్లీ అసలు అరగటం అంటే ఏంటన్నది మీకు చెప్తానండి. ఇది మోకాళ్ళ జాయింట్ అండి, అంటే నీ జాయింట్. ఇప్పుడు ఈ నీ జాయింట్లో ఇది పై ఎముక, ఇది కింద ఎముక అండి. ఈ రెండు ఎముకల మధ్యలో ఉండేది కుషన్ అండి. ఈ నీ అరుగుదల కానీ, ఆస్టియోఆర్థరైటిస్ కానీ వచ్చిన వాళ్ళకి ఏమంటే ఈ కుషన్ అనేది అరిగిపోతుందండి. కుషన్ అరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ పై ఎముక కింద ఎముక రాసుకుని ఈ కార్టిలేజ్ అన్నది డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎర్రగా కనబడుతుంది ఏంటంటే డ్యామేజ్, ఇది హెల్దీ కార్టిలేజ్, ఈ బ్లూ కలర్లో ఉన్నది. ఈ రెడ్గా ఉన్నది ఏంటంటే డ్యామేజ్డ్ కార్టిలేజ్ అనమాట. ఈ డ్యామేజ్ కార్టిలేజ్ వచ్చినప్పుడు మనకి బాగా సిమ్టమ్స్ లైక్ పెయిన్ కానీ, నొప్పి, కింద కూర్చుని లెగటం కానీ, సౌండ్ అది కూడా వస్తూ ఉంటుందండి మోకాలు ముడిచి జాపుతున్నప్పుడు. సో మనం ఇలా డ్యామేజ్ వచ్చినప్పుడు ఇక్కడ మనం పిఆర్పి ఇంజెక్షన్ అని ఇస్తే ఈ డ్యామేజ్ని రిపేర్ చేస్తుందండి. సో ఈ ప్లాస్మా కానీ, ప్లేట్లెట్స్ కానీ ఇక్కడికి వెళ్ళి ఆ డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని రిపేర్ చేస్తుందండి. సో అడ్వైస్ టు గో ఫర్ పిఆర్పి ఫర్ ఎనీ పేషెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ దిస్ మైల్డ్ టు మోడరేట్ ఆర్థరైటిస్. ఇలా అరుగుదల వచ్చిన వాళ్ళందరికీ మనం ఎక్స్రే తీస్తామండి. ఈ ఎక్స్రేలో స్టేజెస్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఉంటుందండి. ఎర్లీ స్టేజ్, మైల్డ్ స్టేజ్, సివియర్ స్టేజ్ అని ఉంటాయండి. ఎర్లీ స్టేజ్లో మనం మందులు కానీ, యాక్టివిటీస్ రిస్ట్రిక్షన్ కానీ, కట్టు కానీ వాడచ్చండి. ఒక స్టేజ్ దాటిన తర్వాత మైల్డ్ స్టేజ్ నుంచి మోడరేట్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ మందుల వల్ల అంతగా రిలీఫ్ అనేది కనబడదండి. అప్పుడు కనబడినప్పుడు మనం ఏంటంటే ఇంజెక్షన్లు అనేవి ఇవ్వాలి జాయింట్లోకి. ఏవి ఇంజెక్షన్లు అంటే పిఆర్పి అని కొత్తగా వచ్చిందండి. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది ఏంటంటే మన బాడీలో ఉన్న బ్లడ్ తీసి ఆ బ్లడ్ని మనం సెంట్రిఫిగేషన్ చేసి అందులోంచి ప్లాస్మాని, తెల్ల కణాలు లాంటివి వస్తాయండి. ఆ ప్లేట్లెట్స్ని తీసి మనం జాయింట్ దగ్గర ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ మనం ఇంజెక్ట్ చేయటం వల్ల ఆ రీజనరేషన్ అనేది, రిపేర్ అనేది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అది మినిమం 3 to 4 weeks టైం పీరియడ్లో మనకి మోకాల అరుగుదల అనేది అది తగ్గిస్తూ ఉంటుందండి. ఇది నొప్పికి ఇచ్చే ఇంజెక్షన్ కాదండి, ఇది అరుగుదలని ట్రీట్ చేయడానికి, ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని రిపేర్ చేయడానికి ఇచ్చే ఇంజెక్షన్ అండి. ఈ ఇంజెక్షన్ వల్ల చాలామందికి అరుగుదల తగ్గింది, సిమ్టమ్స్ కూడా చాలామందికి తగ్గాయి అండ్ రికవర్ అయ్యారని చెప్పారు. ఇది మనం మైల్డ్ టు మోడరేట్ స్టేజ్ ఉన్న వాళ్ళకే ఇవ్వగలమండి. సివియర్ స్టేజ్ ఉన్న వాళ్ళకి ఇంజెక్షన్ అనేది పనికిరాదండి. సివియర్ స్టేజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా నీ రిప్లేస్మెంట్ అంటే కీళ్ళు మార్పిడి అనేది చేయాల్సి ఉంటుందండి. నమస్తే.